మసాలా వడ అనగానే మనం పచ్చిశనగపప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా పొట్టు మినపప్పుతో ఒకసారి ఇలా ట్రై చేయండి. లోపల సాఫ్టీగా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. ముందుగా పొట్టు మినపప్పుని ఒక గిన్నెలో వేసేసుకొని అది మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 8 గంటల పాటు పప్పు అంతా నానబెట్టుకోవాలండి. 8 గంటల తర్వాత పొట్టంతా పొయ్యేలాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక అర్ధగంట పాటు నీళ్ళన్నీ పోయేలాగా వడకట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని అస్సలు నీళ్ళు పోయకుండా పప్పు అంతా గట్టిగా పట్టేసుకోవాలి. ముందుగానే పప్పుని కొంచెం పక్కకు తీసి పెట్టుకోండి, లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క, కొంచెం ఎల్లిపాయ, కొన్ని ధనియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి బరకగా మిక్సీ వేసేసుకొని పిండిలో వేసేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, ముందుగా తీసుకున్న పప్పు, కొంచెం ఉప్పు కూడా వేసి పప్పు అంతా ఒకసారి కలిపేసుకోవాలి. పిండి అంతా అలా కలిపేసుకొని చేతిని ఒకసారి వాటర్లో తడిపేసుకొని తడి క్లాత్ మీద చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. లోపల సాఫ్టీగా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.